బాబాయ్ నమస్తే, మీ పేరు? బాబాయ్ మీరు ఏం పని చేస్తుంటారు? వ్యవసాయం. గతంలో చంద్రబాబు గారు ఉండేటప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు అయితే మామూలుగా దళాలు అమ్ముకునే టైప్లో ఉండేది. ఇప్పుడు ఈ ఇతను అమ్ముకుని ఇతను డబ్బులు వసూలు చేసుకుని ప్రజలుగా ఆడే పెడుతున్నాడు. అంటే గిట్టుబాటు ధరలు అవుతున్నాయా? అవట్లేదు కదా. ఈ మందుల్లోనే గట్టా రేట్లు తగ్గించని అంటున్నారు, దాని గురించి ఏమంటారు? ఏమన్నా ఎరువులా? ఎరువులు ఏం తగ్గించలేదు. ఎరువులు ఏం తగ్గించలేదు. ఎరువులు అనగా లెక్కర బాటలు అనగా అన్ని ఆడదొడ్లే తయారయ్యాయి కదా. మరి 24లో ఎవరు రావాలి? చంద్రబాబు నాయుడు రావాలి. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటే మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు ఎందుకంటే జనానికి కానీ, రాజధాని కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ అన్నీ ఆయన వల్ల అవుతుంది. దాని గురించి బాబాయ్ ఇప్పుడు చూసుకుంటే నారా లోకేష్ గారి గురించి మీ అభిప్రాయం ఏంటి? ఆయన వ్యక్తిగతంగా మంచోడే కదా. ఏంటంటే వీళ్ళేదో ఆయన ఏదో మచ్చేద్దాం అని చెప్పి తప్పించి ఆయన గురించి వీళ్ళకేం తెలిసి వీళ్ళు తెలియదు కదా. అవి ఏంటంటే వీళ్ళు నోటుకు వచ్చినట్టు అవుతుంది తప్పించి రెండోది ఏముండదు కదా వీళ్ళకి. గతంలో 10 సంవత్సరాలు పరిపాలించారు చంద్రబాబు గారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి జరిగింది అనుకోవచ్చా? అప్పుడే జరిగింది కదా. అప్పుడే జరగలేదు కదా. ఇప్పుడు రోడ్ల మీద పడిపోతే మనిషి ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు. రోడ్డు మీద మనిషి పడిపోతే ఇంటికి వెళ్ళేదాకా నమ్మకం లేదు. ఆ రోడ్లలోని ఆ గోతుల్లోని ఇప్పుడు చేసింది ఏంటి? 5 సంవత్సరాలు 5 సంవత్సరాలు చేసింది ఏం లేదు కదా. రోడ్లు తప్ప ఉన్నదంతా నేను బాగానే చేశాను అంటున్నారు. ఆడ ఏమి చేయలేదు కదా. అసలు ఏం చేసాడు? ఏమన్నా చేసినట్టుంటే కనుక ప్రజల్లోకి రావాలి కదా. మద్య నిషేధం అయిందన్నారు. మద్య నిషేధం ఎక్కడైంది? మద్య నిషేధం ఏమలేదు. ఆ దొడ్లో మంది అమ్ముతున్నాడు ప్రజలకి. మళ్ళీ జగన్ గానే వస్తే ఆంధ్రప్రదేశ్ ఎలా ఉంటుంది? జగన్ గానే వస్తే పాకిస్తాన్ వాడికి అమ్మేస్తాడు. ఓకే అండి. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. మీ పేరు సార్? పల్లి వెంకటేశ్వరరావు, ఎంపీటీసీ. ఎలా ఉన్నారు సార్ ఈ 5 yearsలో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన? విధ్వంసంతో మొదలెట్టి విధ్వంసంతో నాశనం చేసి రాష్ట్రాన్ని విధ్వంసంతో దిగిపోతున్నాడు. మళ్ళీ నేనే వస్తానంటున్నారు. ఆయన ఇప్పటి వరకు కూడా కేంద్రాన్ని అడ్డుపెట్టుకొని 8.5 లక్షల కోట్లు సొంతంగా అప్పు చేసి ఈవేళ ఉద్యోగస్తులు పిఎఫ్ డబ్బులు, కాంట్రాక్టులకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవన్నీ కలిపి 13 లక్షల కోట్ల అప్పులకి చేర్చి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఇంకా టిట్కో ఇళ్ళు తాకట్లు, జిల్లా హెడ్ క్వార్టర్లు తాకట్లు, మండల ఆఫీసులు తాకట్లు, అలాగా అవి సాలవన్నట్టుగా ప్రజల ఆస్తుల్ని గుప్పిట్లో పెట్టుకోవాలని ఏదో సర్వే చేసినట్టుగా చేసి ఆ దొంగ సర్వేలతోటి నీ ఆస్తి ఎంత ఉంది, నీ ఆస్తి ఎంత ఉందని ఆస్తులు లాక్కొని ఇవి కూడా తాకట్టు పెట్టేసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి అతను కంకణం కట్టుకున్నాడు. అతను ఒకడే ఈ రాష్ట్రంలో కోటేశ్వరుడు అంటే అలాగేలా కాకుండా ఈ మన భారతదేశంలో ఉన్న కోటేశ్వరుల కంటే కూడా పెద్ద కోటేశ్వరుడు అవ్వాలనే ఆలోచనతోటి ఆయన ఈవేళ ఈ కార్యక్రమాన్ని నడుపుతున్నాడు. 24లో ఎవరు వస్తే బాగుంటుంది ఆంధ్రప్రదేశ్కి? 24లో ఎవరు వస్తే బాగుంటుందంటే ప్రజలందరి మనసుల్లోనూ కూడా చంద్రబాబు నాయుడు అయితే బాగుంటుందని, తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలని, ఈ తెలుగుదేశం 1995 నుంచి కూడా చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలనా విధానం బాగుందని ప్రజలందరూ కూడా గ్రహించారు. మొన్న చంద్రబాబు నాయుడిని జైల్లో పెట్టినప్పుడే ఈ తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో, చంద్రబాబు నాయుడు అంటే ఏంటో ప్రజలందరికీ కూడా, అలాగే కొన్ని దేశాల్లోనూ కూడా ఈ తెలుగుదేశం అంటే ఏంటో తెలిసొచ్చేలాగా ప్రజలందరూ కూడా ముఖ్యంగా యువకులందరూ కూడా, అలాగే దీనికి తోడు మనకి ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ ఒకటే కాకుండా దీనికి తోడుగా ఎక్కువ యూత్ ఉన్న జనసేన పార్టీ కూడా దీనికి తోడు కలిసి వచ్చింది. ఆ పార్టీ ఈ పార్టీ కలిసేటప్పటికి ఈవేళ కొద్దిగా ఇంచుమించు 60% ఓటింగ్ ఈవేళ షేర్ చేసుకునే పరిస్థితిలో ఉన్నాయి. జగన్కి 20% కూడా ఓట్ షేర్ లేదు. ఈవేళ ఉన్న 20% కూడా వివిధ పార్టీల్లో కానీ లేకపోతే స్తబ్దుగా ఉన్నవాళ్ళు కానీ ఉన్నారు. వాళ్ళు కూడా ఎటు వేస్తారంటే, ఎవరినైనా మేము ఎక్కడైనా సరే మీటింగ్లు పెట్టి అడిగినప్పుడు మేమందరం కూడా చంద్రబాబు నాయుడుకే వేస్తామని వాళ్ళు కూడా అంటున్నారు. మేము ఎవరు వేసినా వేయకపోయినా సరే జనసేన టీడీపీ కలిసి అధికారం రావడం ఖాయం. 160 పైన
సిలుపు చేతులతో రావడం ఖాయం. జగన్కి ప్రత్యేక హోదా కూడా ఉండే పరిస్థితి అయితే ఈవేళ కనపడుతుంది. థ్యాంక్ యూ సార్.